అమెరికాకి తూనా బొడ్డు నువ్వేం పిగుతావు పోరా అంటోంది ఇరాన్. నీ దగ్గర అణ్వస్త్రాలు తయారు చేయనని రాసియాలి, అట్లాగే నీ దగ్గర ఉన్న యురేనియం అంతా నాకు ఇచ్చేయాలి, నీ దగ్గర ఉన్నటువంటి అణుస్త్రాలు నటాంజిది కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, అవన్నీ కూడా పర్యవేక్షణ మాకు అప్పచెప్పాలి అని ఒకవైపున డిమాండ్ చేస్తుంటే అదే అమెరికా అడుగుతుంటే లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురుతాయి, నీకు చేతనైంది చేసుకో, మా సార్వభౌమాధికారానికి నువ్వెవడు అడ్డుపడ్డానికి, మేము అణుబాంబులు తయారు చేసి తీరతాం, మమ్మల్ని వద్దనే అధికారం నీకు లేదు, పైగా హార్ముజ్ జలసంధిని మేము దిగ్బంధిస్తామని చెప్పినటువంటి ఇరాన్ నెల రోజుల్లో అణు పరీక్షకి సిద్ధమవుతోందన్నటువంటిది తాజా అంశం సంచలనం సృష్టిస్తోంది. 2 అంతర్జాతీయ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇరాన్ వచ్చే 1 నెల రోజుల్లోనే తన మొట్టమొదటి అధికారిక అణు పరీక్ష నిర్వహించబోతోందని ఇరాన్ కొత్త IRGC చీఫ్ అహ్మద్ వహీద్, అలాగే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కంటే అత్యంత కఠినమైన భావజాలం గలవాడు, అణు సామర్థ్యాన్ని త్వరగా సాధించినటువంటి కబీర్ ప్లాన్ యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకి దారి తీస్తుంది అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు అనుమానిస్తున్నాయి.